بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. ఖురాన్ క్రమంలో ఇది 108వ సూర. ఖురాన్లోని చాలా చిన్నగా ఉన్నటువంటి రెండు సూరాలు సూరతుల్ కౌసర్ ఇది మరియు సూరతుల్ అస్ర్. ఈ సూర ఇంత చిన్నగా ఉన్నప్పటికీ భావపరంగా ఇందులో చాలా గొప్ప విషయాలున్నాయి. ఒక్కసారి మీరు పదాలపై శ్రద్ధ వహిస్తూ అనువాదాన్ని గ్రహించండి. ఇన్నా, నిశ్చయంగా మేము. కేవలం ఇన్నా ఉంటే అలిఫ్ లేకుండా నిశ్చయంగా అవుతుంది. కానీ ఇన్నా అలిఫ్తో ఉంది. నిశ్చయంగా మేము. అఅతైనాక, క అంటే ఎదుటి వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. మీకు నొసంగ్యాము, ప్రసాదించాము. ఏంటి? అల్ కౌసర్, కౌసర్ ప్రసాదించాము. కౌసర్ అంటే ఏంటి? ఇన్షాల్లా వివరం ఇప్పుడు వింటారు కొంతసేపట్లోనే. మేము మీకు కౌసర్ ప్రసాదించాము, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. ఫ కనుక, కాబట్టి, సొల్లి నమాజు చెయ్యి. ఎవరి కొరకు నమాజు చెయ్యి? లిరబ్బిక్, నీ ప్రభువు కోసమే. ఏ ప్రభు అయితే నీకు కౌసర్ అనుగ్రహించాడో ఆ ప్రభువు కొరకే నీవు నమాజు చెయ్యి. వన్హర్, మరియు కుర్బానీ ఇవ్వు. ఇన్న, నిశ్చయంగా. దీనినే ముమ్మాటికి అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది. ముమ్మాటికి, నిశ్చయంగా, ఏ సందేహం లేకుండా. షాని అక, నీ శత్రువు, నీ శత్రువుడే, నీ శత్రువే. హువల్ అబ్తర్, అతడే. హువ, అతడే. అల్ అబ్తర్, అబ్తర్ యొక్క శాబ్దిక భావం తోక లేనిది. అయితే ఇక్కడ ఏంటి? నామరూపా లేకుండా పోయేవాడు. నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. ఈ సూర ఇంత చిన్నగా అయినప్పటికీ దీని గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఇందులో చెప్పబడిన చాలా సంగ్రహముగా, సంక్షిప్తముగా చెప్పబడిన విషయాల గురించి ఎన్నో హదీసులు ఉన్నాయి. వాటి సారాంశంతో పాటు, దీని వ్యాఖ్యానంతో పాటు, ఈ సూర యొక్క వ్యాఖ్యానంతో పాటు మనకున్న కొన్ని బోధనలు మనం గ్రహించే ప్రయత్నం చేస్తాము. సహీ ముస్లింలో ఒక హదీస్ వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో సహాబాల మధ్యలో ఉన్నారు. కొంచెం అలా ఒక కునుకు మాదిరిగా, చిన్నగా ఒక కునుకు వచ్చినట్లుగా వచ్చి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరు నవ్వుతో మాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఆ చిరునవ్వును చూసి మిమ్మల్ని ఏ విషయం నవ్వించింది అని మేము అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇప్పుడిప్పుడే నాపై ఒక సూర అవతరించింది, అందులో నాకు శుభవార్త ఇవ్వడం జరిగినది అని
ఈ సూరా యొక్క తిలావత్ చేశారు. ఎప్పుడైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ తౌహీద్ దావత్ ఇవ్వడం మొదలుపెట్టారో, అటువైపు నుండి విరోధం, వ్యతిరేకత మొదలైనదో, నానా రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించేవారు. ఇంతకుముందు సూరాలలో కూడా ఈ భావాన్ని మీరు విన్నారు కదా. అయితే ఈ సూరాలో ప్రవక్త వారి శత్రువులు ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రవక్తను బాధించడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారు, ఆ మాట యొక్క సారాంశం ఉంది. మరియు ప్రవక్తకు ఇవ్వబడినటువంటి గొప్ప శుభవార్త మరియు తృప్తి కూడా ఉంది. ఇదే తృప్తి మనలో ప్రతి ముస్లింకి సామాన్యంగా ఎక్కడెక్కడైతే ముస్లింలపై విరుచుకుపడే అటువంటి దౌర్జన్యాలు, హింసాలు గురించి వింటామో, అప్పుడు ఈ సూరా ద్వారా మనకు ఒక తృప్తి, నెమ్మది కలుగుతుంది. మరియు ప్రత్యేకంగా ఎవరైతే దావత్ మైదానంలో ఉన్నారో, ధర్మ ప్రచారంలో ఉన్నారో, సత్యాన్ని బోధిస్తున్నారో, అసత్యాన్ని ఖండిస్తున్నారో, అలాంటి వారి కొరకైతే ఇది చాలా గొప్ప శాంతినిచ్చు, తృప్తినిచ్చు సూరా. ఎలా? మక్కా, ప్రత్యేకంగా మక్కాలోని కాబతుల్లాకు బాధ్యులైనటువంటి ఖురైషులు ఈ కాబతుల్లాకు బాధ్యత వహిస్తున్నందుకు ఒక గౌరవం చుట్టుపక్క దేశాల్లో చాలా ఉండినది. మదీనా దాని పాత పేరు యథ్రిబ్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వలస వచ్చిన తర్వాత నుండి మదీనతున్ నబీ అని దాని పేరు పడింది, మదీనా అనడం జరిగింది. అయితే యథ్రిబ్లోని యూదులతో కూడా ముష్రికులకు సంబంధం ఉండినది. ఒక సందర్భంలో ఈ యూదులలోని ఒక నాయకుడు కఅబ్ బిన్ అష్రఫ్ అత్యంత బద్ధ శత్రువు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త. వారి యూద గ్రంథాల్లో ఏ ప్రవక్త గురించైతే చెప్పబడిందో ఆ ప్రవక్తయే అని ఖచ్చితంగా తెలిసినప్పటికీ తమ ప్రపంచ వ్యామోహాల కొరకు వారు ప్రవక్తతో శత్రుత్వం వహించారు. అయితే ఆ కఅబ్ బిన్ అష్రఫ్ ఒకసారి మక్కాకు వస్తాడు. అప్పుడు మక్కాలోని కొందరు నాయకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా అతనితో కలిసి మీ పూర్వ గ్రంథాల్లో కూడా చాలా విషయాలున్నాయని అంటూ ఉంటారు కదా, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతని గురించి మీ వద్ద ఏదైనా ఇతన్ని అడ్డుకోవడానికి ఇంకా కొత్త ప్రయత్నాలు ఏమైనా లేవా? ఈ విధంగా మాటలు కొనసాగుతున్నాయి, పన్నాగాలు పన్నుతున్నారు. దుశ్చేష్టలకు పాల్పడడానికి వారి యొక్క థింక్ ట్యాంకర్స్ చెడు ఆలోచన, చెడు సమాలోచనల్లో పడ్డారు. ఆ సందర్భంలో వారు మాట్లాడుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతో నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా హీనంగా, ఎంతో చిన్న, అతనిది ఏంటి విలువ, అతనిది ఏమిటి, అతడు వచ్చి స్వేచ్ఛగా నమాజు కూడా కావతుల్లాలో చేయలేడు, అతని గురించి మీరేమిటి భయపడేది, అతనికి ఏ మగ సంతానమే లేదు, ఏదో చెప్పుకుంటున్నాడు, ఓ 4 రోజులు ఇలాగే కొంచెం నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా అరుస్తాడు కావచ్చు, తర్వాత నామ రూపాలు లేకుండా అతని యొక్క పరిస్థితి అయిపోతుంది. మీరు కఅబ్ బిన్ అష్రఫ్ ఖురైష్ ప్రవక్త వారి శత్రువులతో అంటున్నాడు, మీరు సత్యధర్మంపై ఉన్నారు, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, అతని గురించి ఎక్కువగా పట్టించుకోకండి, రేపటి రోజు అతని పేరు తీసుకునేవారు ఎవరూ ఉండరు. ఈ విధంగా కొన్ని మాటలు అనేశాడు. వారు చాలా సంతోషపడ్డారు. అప్పటికే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొదటి భార్య హజరత్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా
వారి ద్వారా 2 కుమారులు పుట్టి చిన్నతనంలోనే మరణించారు. అయితే అరబ్బుల వద్ద కూతుళ్ళ కంటే కొడుకులకు గౌరవం, గర్వం అనేది ఉండేది. నాకు కొడుకు ఉంటే నా పేరును, నా ప్రఖ్యాతిని కాపాడేవాడు, నా వెనుక నా కొరకు ఒక గొప్ప నిదర్శనగా నిలుస్తాడు అని గర్వించేవారు వారు. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 2 మగ సంతానం చిన్నతనంలోనే చనిపోయారో, ఇది కూడా వారు ఒక సాకుగా చేసుకొని, ఇక ఈ ముహమ్మద్కైతే కొడుకులే ఎవరు లేరు, రేపటి రోజు ఇతన్ని గుర్తు చేసేవారు, ఇతని వంశం మిగిలేది ఎక్కడా, నామరూపాలు లేకుండా పోతాడు అని ఈ విధంగా ఎగతాళి చేస్తూ మానసికంగా బాధించేవారు. అయితే అల్లాహు తఆలా ఆ అబ్తర్ అన్న పేరుతో ఇతనికి మగ సంతానమే లేదు అని ఏదైతే వారు చిన్నగా విలువ లేకుండా చెప్పుకుంటూ మాట్లాడేవారో, అక్కడ అల్లాహు తాలా ఎంత గొప్ప శుభవార్త ఇచ్చాడు. ఓ ప్రవక్త, నీకు మగ సంతానం లేనందుకు నీవు కాదు అబ్తర్, నీ శత్రువే, నీతో ద్వేషం కలిగి ఉన్నటువంటి వారే అసలైన అబ్తర్, వారే నామరూపాలు లేకుండా పోతారు. మరియు ఈ సూరాలో మన ముస్లింలకు సామాన్యంగా దాయిలకు ప్రత్యేకంగా, దాయిలు అంటే నేను ఇక్కడ ఆలింలు దాయిలు అని ఏదైతే ఒక వర్గంగా చేస్తున్నారో అలా అంటలేను నేను. ఎవరెవరైతే అల్లా యొక్క సందేశాన్ని ఇతరుల వరకు చేరవేస్తున్నానో వారిలో ప్రత్యేకంగా ఆ ఉలమాలు, ఏ ఉలమాల ద్వారానైతే ఈ లోకంలో సత్యం బోధించబడుతుందో, మరి ఎవరి ద్వారానైతే అల్లా యొక్క ధర్మ వ్యాప్తి చెందుతుందో, వారికి తృప్తి ఉండడంతో పాటు అవిశ్వాసులకు ఒక గొప్ప గుణపాఠం మరియు కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి. రండి ఒకసారి మనం ఆయతుల మరోసారి అనువాదంతో పాటు వ్యాఖ్యానాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తాము. ఇన్నా అఅతైనాకల్ కౌసర్, నిశ్చయంగా మేము నీకు కౌసర్ని ప్రసాదించాము. ఇక్కడ మేము అని అంటే అల్లాహు తఆలా, అల్లా ఏకైకుడు, ఒంటరిగా ఒక్కడు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మేము అన్నటువంటి పదం ఉపయోగిస్తాడు. దీని ద్వారా అల్లాహు తఆలా తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుతున్నాడు. మరియు ఏ అనుగ్రహమైతే ఇస్తాడో దాని యొక్క గొప్పతనం కూడా చెప్పడం అసలు ఉద్దేశం ఉంటుంది. ఇంకా సోదర మహాశివులారా, అల్ కౌసర్ అని ఏదైతే మీరు చూస్తున్నారో, సర్వసామాన్యంగా మన ప్రాంతాల్లో కౌసర్ అని పురుషుల పేరు కూడా పెట్టుకుంటారు, స్త్రీలకు కూడా పేరు పెడతారు. అంటే కొడుకులకు కూడా కౌసర్ అని, బిడ్డలకు కూడా కౌసర్ అని పేరు పెడతారు. అయితే కౌసర్ అన్న పదం ఏదైతే ఉందో దీని యొక్క భావంలో అన్ని రకాల మేళ్ళు, మంచితనాలు వచ్చేస్తాయి. అందుకొరకే ఖైరున్ కథీర్ అని కూడా దీనిని అనువాదం చేయడం జరుగుతుంది. మరియు దీని యొక్క అనువాదంలో సరస్సు అని కూడా చేశారు. దాని వివరం కూడా ఇన్షాల్లా చెబుతాను. అయితే ఖైరున్ కథీర్, అనేక మేళ్ళు, అనేక శుభాలు. అయితే సోదర మహాశివులారా, ఈ శుభాలు, ఈ మేళ్ళు ప్రపంచపరంగా కూడా మరియు పరలోకంలో కూడా ప్రవక్త వారికి ఆ మేళ్ళు ఇహలోకంలో కూడా ఇవ్వబడ్డాయి, పరలోకంలో కూడా ఇవ్వబడ్డాయి. ఉమ్మతే ముహమ్మదియా కే ఫదాయిల్, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రత్యేక ఫదాయిల్, ఘనతలు, ప్రవక్తకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకతలు, ఈ అంశంపై మన ధర్మవేత్తల ప్రసంగాలు విని చూడండి. ఉర్దూ తెలిసిన వారు మా యొక్క గౌరవ గురువులైన
ఫదీలతు షేఖ్ మక్సూదుల్ హసన్ హఫిదహుల్లా వారి పుస్తకం కూడా ఉంది, అది కూడా చదవవచ్చును. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వారు ఎలా హీనంగా, నీచంగా, తక్కువ భావంలో చెప్పుకునేవారో దానికి భిన్నంగా స్వయం వారే నామరూపాలు లేకుండా అయిపోయారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం చూస్తే ఒక్కటి కాదు, రెండు కాదు, పదులు వందల్లో చెప్పుకున్నా గాని తక్కువే. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కేవలం ఒక పేరు విషయం తీసుకుంటే, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని ఈ ప్రపంచంలో అదాన్ రూపంలో ఏ ఒక్క క్షణం కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ అదాన్ జరుగుతూనే ఉంటుంది. దీని కొరకు కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఎక్కడ ఏ దేశంలో మొట్టమొదటిసారి, ఉదాహరణకు ఈరోజు మనం సౌదీ అరబ్లోనైతే మొదటి రోజు రమదాన్ యొక్క, మరియు రేపటి నుండి ఇండియాలో ఇంకా వేరే దేశాల్లో కూడా ఉపవాసాలు మొదలవుతాయి, రమదాన్ యొక్క ఉపవాసాలు. అయితే సోదర మహాశయులారా, ఈ సోమవారం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం నుండి, ఏ నగరం నుండి, ఏ గ్రామం నుండి మొదలైనదో అక్కడి నుండి ఇక పడమర దిశలో ముందుకు సాగుతూ ఉంటే ఒక్కొక్క నిమిషం గడవక ముందే ఎక్కడో ఒక చోట అజాన్ అవుతూనే ఉంటుంది. ఒక్క అజాన్ పూర్తి కాకముందే మరో అజాన్, ఆ అజాన్ పూర్తి కాకముందు మరో, ఈ విధంగా 24 గంటలు ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా అదాన్ జరుగుతూనే ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరున సాక్ష్యం అనేది ఎంత గొప్పగా చాటి చెప్పడం జరుగుతుందో గమనించండి. ఇంతటి గొప్ప ఘనత, శ్రేష్టత, ప్రత్యేకత పొందిన వారు ఇస్లాంను తిరస్కరించే వారిలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గమనించండి. ప్రపంచపరంగా చూసుకుంటే కేవలం, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సహీహ్ రీతిలో వస్తుంది, ఉతీతు ఖమ్సన్ లం యుతహున్న నబియ్యున్ కబ్లి, నాకు 5 విషయాలు ఇవ్వబడ్డాయి, అవి నాకంటే ముందు ఏ ప్రవక్తకు ఇవ్వబడలేదు. ఇంకా ఇలాంటి ఎన్నో ఘనతలు, శ్రేష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక పరలోక పరంగా చూస్తే అక్కడ కూడా చాలా ఘనతలు ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరియు వారి యొక్క అనుచర సంఘానికి ఇవ్వబడ్డాయి. అన్నీ ఇప్పుడు ప్రస్తావించేటువంటి అవకాశం లేదు. కానీ అల్హమ్దులిల్లా మా జేడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. అందులో ఇంతకు ముందు సంవత్సరాలలో ఇలాంటి అంశాలపై ప్రత్యేకంగా కొన్ని ప్రసంగాలున్నాయి. వినండి, ఎక్కువగా జ్ఞానం పొందండి. పరలోకంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించేటువంటి ఘనతల్లో ఖైరే కతీర్, కౌతర్ యొక్క వివరణ జరుగుతుంది కదా. సమాధుల నుండి లేచి వేచిస్తూ ఉంటారు. ఎవరు? ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చినటువంటి కోట్లాది మిలియన్ ట్రిలియన్ ప్రజలందరూ కూడా అక్కడ అల్లాహు తాలా లెక్క తీర్పు ప్రారంభించడానికి రావాలి అని నిరీక్షిస్తూ ఉంటారు. ఆ నిరీక్షణ, ఆ వేచించడం అనేది భరించక కొందరు విశ్వాసులు ఏమంటారు? మాకు నరకం తీర్పు అయినా పర్లేదు, కానీ ఇక్కడి ఈ యొక్క కఠిన సమయాన్ని మేము ఇక భరించలేము. ప్రజలందరూ ఒకరి తర్వాత మరొకరి వద్ద ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం వరకు కూడా వస్తారు. మీరు సిఫారసు చేయండి, అల్లాహు తాలా మొదలు పెట్టాలి త్వరగా లెక్క తీర్పు చేయడం. కానీ ఆ సిఫారసు చేసేటువంటి అధికారం కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభిస్తుంది. ఇక
ఆ తర్వాత కూడా ఎన్నో సంఘటనలు అక్కడ ఉన్నాయి. వాటి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రత్యేక గౌరవం, మర్యాద కూడా మనకు తెలుస్తుంది. కానీ రండి, స్వర్గానికి వస్తే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చే మానవులందరిలో ఎవరెవరు స్వర్గంలో వెళ్తారని అవుతుందో వారందరిలో కూడా మొట్టమొదటిసారిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే స్వర్గంలో అడుగు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. ఇవన్నీ కూడా సహీ హదీతులతో రుజువైనవి. ఒక్కొక్కటి నేను తీసి చూపిస్తూ మీకు వినిపించే వరకు సమయం చాలా అవుతుంది. మనం ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోతున్నాము. కానీ ఎవరికైనా దలీలు కావాలంటే సంప్రదించండి. ఇవ్వడం జరుగుతుంది, పంపడం జరుగుతుంది ఇన్షా అల్లాహ్. ఇంకా సోదర మహాశివులారా, అక్కడి ఆ వరాల్లో, అనుగ్రహాల్లో ప్రవక్తకు ఇవ్వబడే అటువంటి గొప్ప గిఫ్ట్స్లో ఒక 2 గిఫ్టులున్నాయి. ఒకటి, ఆ మైదాని మహ్షర్లో స్వర్గంలో ప్రవేశించేకి ముందు ఎన్ని ఘట్టాలు, సంఘటనలు జరగనున్నాయో అక్కడ ఒకటి, ప్రవక్తలందరికీ హౌద్ ఇవ్వబడుతుంది. వారు తమ అనుచర సంఘంలోని స్వచ్ఛమైన విశ్వాసులకు, ఆ ప్రవక్తలను అనుసరించిన వారికి ఆ హౌదుల నుండి అక్కడి శుభ్రమైన నీరు త్రాపిస్తారు. అయితే వారందరిలోకెల్లా అత్యంత పెద్ద హౌద్, దాని పేరు హౌద్ కౌథర్, అది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభిస్తుంది. మరియు స్వర్గంలో కేవలం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నహరే కౌథర్ లభిస్తుంది. నహరే కౌథర్ ఈ హౌదే కౌథర్ కంటే ఇంకా చాలా పెద్దగా. మరియు దీనికి సంబంధించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. మెహరాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళినప్పుడు కూడా ఆ హౌద్ని చూశారు. ఆ హౌద్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. అయితే ఈ మొదటిది హౌదే కౌథర్ ఏదైతే ఉందో, దీని ప్రస్తావన నేను కొంచెం ప్రారంభంలోనే చెప్పినటువంటి అనస్ రదియల్లాహు తాలా అన్హు వారి ముస్లిం షరీఫ్ హదీసులో, ఇంకా వేరే ఎన్నో హదీసుల్లో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి చెప్పారు. అది ఎంత పెద్దగా ఉంటుందంటే అక్కడ ఉండే అటువంటి త్రాగే పాత్రల సంఖ్య ఆకాశంలో ఉండే చుక్కల మాదిరిగా ఉంటాయి. లెక్కించలేము మనము అని భావం. మరియు దాని యొక్క నీరు పాల కంటే తెల్లగా, మరియు ఆ నీటి యొక్క తీపి తేనె కంటే ఎక్కువగా, ఎంతో శుభ్రమైన నీరు. ఆ నీరు యొక్క గొప్పతనం, అందులో ఉన్నటువంటి మీరు అద్భుతం మరియు మహిమ అనండి. ఎవరైతే ఒక్కసారి ఒక్క పాత్ర కనీసం కొన్ని గుట్కెడు నీళ్లు త్రాగుతారో మళ్ళీ స్వర్గంలో ప్రవేశించే వరకు వారికి దాహం కలగదు. అంతటి మంచి అద్భుతమైన గొప్ప నీరు. కానీ ఇక్కడ శ్రద్ధగా వినండి. నేను ముహమ్మద్ని నమ్ముతున్నాను అని అనుకునే ప్రతి ఒక్కరికి అది లభించదు. నేను అల్లాను ఆరాధిస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్య ప్రవక్తగా నమ్ముతున్నాను అని నోటితో చెప్పుకునే ప్రతి ఒక్కరికి, అవిశ్వాసులకైతే లభించదు. ఇక ఎవరైతే ముస్లింలుగా ఉంటారో వారిలో కూడా ప్రతి ముస్లింకి లభించదు. ఎవరికి లభిస్తుంది? ఎవరైతే తౌహీద్ మరియు సున్నత్ పై ఉంటారో, షిర్క్ చేయకుండా, బిద్అత్ చేయకుండా ఉంటారో, అలాంటి వారికే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ హస్తాలతో ఆ శుభ్రమైన మరియు శుభకరమైన నీరు లభిస్తుంది. హదీసులో ఏమొచ్చి ఉంది? కొందరు వస్తారు ప్రవక్త శుభ హస్తాలతో నీరు త్రాగడానికి,
వారిని ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త వారంటారు, నా అనుచర సమాజం వీరి యొక్క ముఖం, కాళ్ళు, చేతులు నమాజులు చేస్తూ మెరుస్తున్నాయి, వుదులు చేస్తూ మెరుస్తున్నాయి. అప్పుడు ప్రవక్త వారికి చెప్పడం జరుగుతుంది, మీ తర్వాత వీరు ఇలాంటి బిదాతులు కనుగొని ఆ బిదతులపై ఆచరిస్తూ జీవించారో, మీ సున్నతులను వదిలారో మీకు తెలియదు. అలాంటప్పుడు ప్రవక్త వారంటారు, బుఖారీ హదీస్లో వచ్చిన పదాలు, సుహ్కన్ సుహ్కన్ లిమన్ గయ్యర బాది. ఎవరైతే నా తర్వాత నా యొక్క ధర్మంలో మార్పులు చేర్పులు చేశారో, సున్నతులను కాపాడలేకపోయారో, ఆచరించలేదో, బిదాతులను ఆచరించారో, అలాంటి వారికి దూరమే దూరమవుగాక. వాళ్లను ఎడమ వైపున ఏదైతే నెట్టి వేయడం జరిగిందో వెళ్ళనివ్వండి, ఇక నాకు అలాంటి వారి అవసరం లేదు అంటారు. గమనించారా? అందుకొరకు సోదర మహాశివులారా, అల్లాహు తఆలాతో మనం తౌహీద్ సున్నత్పై స్థిరంగా ఉండే కొరకు దువాలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్. నీ ప్రభువు కొరకే నీవు నమాజు చెయ్యి మరియు కుర్బానీ చెయ్యి. ఇక్కడ రెండు ఆరాధనల ప్రస్తావన వచ్చింది. ఒకటి, శారీరకంగా ఉండే ఎన్ని ఆరాధనలు ఉన్నాయో వాటన్నిటిలోకెల్లా ప్రాముఖ్యత గలది, ప్రథమైనది నమాజ్ అని దాని విషయం. మరియు ధన సంబంధమైన ఆరాధనల్లో కుర్బానీ చాలా ముఖ్యం అని ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఈ ఆయత్ ఫసల్లి లిరబ్బిక వన్హర్, ఇందులో కొన్ని బోధనలు మన కొరకు ఉన్నాయి, శ్రద్ధ వహించాలి. ఒకటేమిటి? నమాజ్ను ఎన్నటికీ వదలకూడదు. రెండవది, నమాజ్ కేవలం అల్లాహ్ కొరకు చేయాలి. మూడవది, కుర్బానీ బీదరికం పెరుగుతుంది, పిల్లల పెళ్లిల అవసరాలు ఎక్కువ ఉన్నాయి, చదువుల కొరకు ఖర్చు కావాలి అని కుర్బానీని ఆపేసి దాని డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టండి అని ఏదైతే కొందరు తప్పుడు మార్గంలో పడతారో అలాంటి వారి మాటలు వినకూడదు. కుర్బానీ ఈదుల్ అద్హా సందర్భంలో ఇవ్వాలి. మరియు అల్లా తప్ప వేరే ఎక్కడెక్కడ ఏ కుర్బానీలు, ఏ రిబాలు దర్గాల వద్ద, చెట్ల వద్ద, గోరీల వద్ద, సమాధుల వద్ద, బాబాల వద్ద ఏవేవి జరుగుతున్నాయో అవన్నీ కూడా షిర్క్. ఎలాగైతే నమాజ్ కేవలం అల్లాహ్ కొరకు ఉందో అలాగే కుర్బానీ కూడా కేవలం అల్లాహ్ కొరకు ఉండాలి. ఈ ఆయతు ద్వారా ధర్మవేత్తలు మరొక విషయం ప్రస్తావించారు. అదేమిటంటే, ఈదుల్ అద్హా సందర్భంలో ముందు నమాజ్ చేయాలి. ఫసల్లి లిరబ్బిక్ అల్లా అన్నాడు, వన్హర్ తర్వాత అన్నాడు, అందుకొరకే కుర్బానీ తర్వాత జరగాలి. ఇక సూరతుల్ అఅలాలో ఖద్ అఫ్లహ మన్ తజక్కా వదకర స్మ రబ్బిహి ఫసల్లా అని ఏదైతే ఉందో దాని ద్వారా ఈదుల్ ఫిత్ర్లో ముందు సదకా ఫిత్ర్ ఇవ్వాలి, జకాతుల్ ఫిత్ర్ ఇవ్వాలి, తర్వాత పండుగ నమాజు చెయ్యాలి అన్నటువంటి ప్రస్తావన ఉంది అని అంటారు. సోదర మహాశయులారా, ఈ ఆయతు ద్వారా బోధపడే మరొక గొప్ప విషయం ఏమిటంటే, ప్రవక్తకు అల్లాహు తఆలా అతి గొప్ప వరం కౌసర్, ఇహలోకపు లాభాలు, ఇహలోకపు ఎన్నో రకాల మేళ్ళు, అంతకంటే గొప్పవి పరలోక మేళ్ళు ప్రసాదిస్తూ ఏమంటున్నాడు, వీటికి కృతజ్ఞతగా నీవు నీ శారీరక సంబంధమైన అన్ని ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకు చేయు, నీ ధన సంబంధమైన అన్ని ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకు చేయు. అలాంటప్పుడు మనం ఈ రోజుల్లో నమాజు చేస్తలేము. అల్లా మనకు ఈ శరీరమే ఇచ్చాడు, శరీరంలో ఇన్ని అవయవాలు ఇచ్చాడు, మనకు ఇస్లాం యొక్క అల్లా రబ్బుల్ ఆలమీన్ అనుగ్రహం ప్రసాదించాడు. అయినా ఎవరైనా నమాజు చేస్తలేరంటే వారు అల్లా యొక్క కృతజ్ఞతకు చాలా దూరంగా ఉన్నవారవుతారు. ఇన్న షానిఅక హువల్ అబ్తర్, నిశ్చయంగా నీ యొక్క శత్రువే, నీ పట్ల ద్వేషం కలిగి ఉన్నవాడే నామరూపాలు లేకుండా పోయేవాడు. మీరు కళ్ళారా చూస్తున్నారు. ప్రతి ఒక్క విశ్వాసికి ప్రత్యేకంగా, అంతేకాదు అవిశ్వాసులకు కూడా తెలిసిన విషయం అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వాస్తవంగా ఏ ఒక్క మగ సంతానం ద్వారా ఆయన వంశం ముందుకు సాగలేదు. కానీ వారి యొక్క కూతుళ్ళ ద్వారా, ప్రత్యేకంగా ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా ద్వారా అల్లాహు తాలా ఏ వంశ పరంపరను కొనసాగించాడో ఇప్పటికీ వాస్తవంగా
హజరత్ హసన్, హజరత్ హుసైన్ రదియల్లాహు అన్హుమాల వరకు వంశ పరంపరం చేరే అటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అంటే ప్రవక్త వారు ధర్మపరంగా వారి యొక్క బిడ్డలు అనండి మనమందరము ధర్మపరంగా, కానీ అంతేకాకుండా వంశపరంగా కూడా అల్లాహు తాలా కూతుర్ల ద్వారా, ప్రత్యేకంగా ఫాతిమా రదియల్లాహు తాలా ద్వారా దీనిని అల్హమ్దులిల్లా కొనసాగించాడు, మిగిలి ఉంచాడు. అంటే ఇక్కడ కూడా మరొక గొప్ప బోధ ఏమిటంటే కేవలం బిడ్డలను కాకుండా కొడుకులకే ప్రాధాన్యతనిచ్చేవారు, వారికి ఇక్కడ గుణపాఠం ఉన్నది. ఈ టాపిక్ని చూస్తే ఇంకా ఎన్నో విషయాలు ఇందులో వస్తాయి. వేరే ఏదైనా సందర్భంలో మనం తెలుసుకుందాము. ఈ సూరా ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలతో మనం ఇస్లాంపై స్థిరంగా ఉండి, తౌహీద్ సున్నత్పై స్థిరంగా ఉండి, ముస్లిమేతర మన సోదరులకు కూడా ప్రవక్త వారి గొప్పతనం చాటి చెప్పి ఇస్లాం సత్యాన్ని వారికి తెలియజేద్దాము. మరియు మనం నమాజ్, కుర్బానీ, ఇంకా ఇతరతర అన్ని అల్లా యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉందాము. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైరన్ షేక్. సోదర సోదరిమల్లారా, అల్హమ్దులిల్లాహ్.